అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో, ఈరోజు టాపిక్ నేను దేని గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానంటే ఫీమేల్ మెన్స్ట్రువల్ సైకిల్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. సో, ఇందులో 2 మెయిన్ పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. సో, మనం ఎలాంటి కేర్ ఇవ్వాలి ఆ పర్సన్‌కి, అండ్ సెకండ్ థింగ్ ఆ పర్సన్ లైక్ ఆ గర్ల్ పీరియడ్ టైంలో ఎలాంటి ప్రాబ్లం అయినా వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలో చెప్పాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ పాయింట్ కేరింగ్ అండి. సో చాలా కేర్గా చూసుకోవాలి వీళ్ళని ఈ టైంలో. బికాజ్ వన్ పర్సన్కి ఏమి ఉండకపోవచ్చు పెయిన్, సో అందరికీ ఒకలా ఉండదు. ఇంకో పర్సన్కి మీడియం రేంజ్లో ఉండొచ్చు, ఇంకో పర్సన్కి సివియారిటీ చాలా ఎక్కువ ఉంటుంది. లైక్ ది కాంట్ ఈవెన్ స్టాండ్ ఆర్ వాక్. లైక్ చాలా పెయిన్ వస్తుంటుంది, బ్యాక్ పెయిన్ అవనివ్వండి, స్టమక్ పెయిన్, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. సో ఆ టైంలో మనం చూపించే కేర్ చాలా చాలా ఇంపార్టెంట్. వెదర్ మీరు మెన్ అయినా, లేకపోతే మీరు అత్తగారైనా, మదర్ అయినా, యువర్ సిస్టర్ అయినా సరే, మీరు ఎవరైతే ఆ పర్సన్తో ఉంటున్నారో చాలా ప్రేమగా ఉండడం, ఎఫెక్షన్ చూపించడం, కేర్ చూపించడం ఆ టైంలో చాలా ఇంపార్టెంట్. బికాస్ ఆ టైంలో డిప్రెస్డ్గా కూడా ఉంటారనమాట. ఈవెన్ ఇట్ ఈస్ ఫర్ 3-4 days వాళ్ళు కొంచెం లోలో ఉంటారు లేడీస్. సో మనం ఏంటంటే చిన్న చిన్నవి లైక్ హెల్పింగ్ దెమ్ ఆర్ హౌస్ హోల్డ్ వర్క్లో ఏమైనా సపోర్ట్ చేయటం. ఇఫ్ షీఈస్ అ వర్కింగ్ ఉమెన్, లీవ్ తీసుకొని లైక్ సపోర్టింగ్ హర్. లేదంటే మదర్ అయితే సమ్ కుకింగ్లో హెల్ప్ చేయటం. అలాగా ఏదైనా మీకు తోచింది, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేది, వాళ్ళ పెయిన్ రెడ్యూస్ అయ్యేది, ఆర్ ఎల్స్ వాళ్ళతో టైం స్పెండ్ చేయటం, ఇలాంటివి చేస్తే దే విల్ బీ హ్యాపీ అనమాట. దానివల్ల పెయిన్ అన్నది వాళ్ళకి తెలియదు, సో అది రెడ్యూస్ అవుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే లేడీస్ చాలామంది అండి, నా ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను. సో హెవీ బ్లీడింగ్ అవుతుందన్నమాట. సో అది నాన్ స్టాప్ అనమాట, చాలా హెవీ బ్లీడింగ్ అవుతుంది. సమ్ పీపుల్ 10 days, మోర్ దాన్ 10 days, 15 days, ఈవెన్ 1 month కూడా అవుతున్నా దిల్ నెగ్లెక్ట్. అండ్ పెయిన్ కూడా సివియారిటీ ఎక్కువ ఉంది. ఇది కామనే, అందరికీ వచ్చేదే, నా ఫ్యామిలీలో ఉంది, సో నాకు వచ్చింది, హెరిడేటరీ జీన్స్ అని అనుకుంటారు. బట్ దట్స్ నాట్ కరెక్ట్ అండి, అది నేను చేసిన తప్పు. సో ఏంటంటే ఎక్కువ హెవీ బ్లీడింగ్ అయినా, ప్రొలాంగ్గా అయినా, ఎక్కువ డేస్ అయినా, అండ్ స్టమక్ పెయిన్ ఎక్కువ వస్తున్నా, బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తున్నా, ప్లీజ్ విజిట్ యువర్ డాక్టర్. బికాస్ దేర్ మైట్ బి మెనీ రీజన్స్. సో బ్లడ్ లెస్గా ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, హెచ్బి లెవెల్స్, హిమోగ్లోబిన్ లెవెల్స్, అండ్ ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, అండ్ సంథింగ్ లైక్ యూనో సిస్ అంటారు. సిస్ట్ అనేది బిగ్ సైజ్లో ఉన్న, లేకపోతే ఏమైనా డేంజరస్గా ఉన్న, ఫైబ్రాయిడ్స్ ఉన్న, సో ఓవరీస్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, థిక్ ఎండోమెట్రియం అంటారు, లైక్ గర్భాశయం వాల్ అన్నది థిక్గా ఉన్న, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో డెఫినెట్లీ గో టు యువర్ డాక్టర్. అండ్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, థ్యాంక్ గాడ్, నథింగ్ అంటే ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అని, నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు మీ అనుకుని ఉండొచ్చు. అండ్ ఇఫ్ ఇట్ ఆల్ ఎనీథింగ్ ఈజ్ రాంగ్, ప్లీజ్ ఫాలో దేర్ అడ్వైస్. ఏం చెప్తున్నారో విని దాని ప్రకారం మీరు లైక్ మెడిసిన్ వాడటమో, లేకపోతే వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వటమో చేయండి. బికాస్ సఫర్ అవ్వటం చాలా ఇది కదా. సో నా విషయంలో అయితే ఏం జరిగిందంటే హెచ్బి డ్రాప్ అయిపోయిందండి, హిమోగ్లోబిన్ లెవెల్ చాలా పడిపోయిందనమాట. ఐ నెగ్లెక్టెడ్. సో చదువుకుని కూడా మనం కొన్నిసార్లు ఇలానే ఉంటాము. సో అది సఫర్ అయితే కానీ తెలీదు. సో అందుకే మీకు చెప్తున్నాను. సో నేను నెగ్లెక్ట్ చేశాను దీన్ని, దానివల్ల హెచ్బి ట్రాన్స్ఫ్యూజన్ అవ్వాల్సి వచ్చింది, హిమోగ్లోబిన్ ఎక్కించాల్సి వచ్చిందనమాట. సో ఇలాంటివి తప్పులు చేయొద్దు. అందరూ ఎడ్యుకేటెడ్గా ఉన్నాం కాబట్టి విజిట్ యువర్ డాక్టర్ ఎనీ ఇష్యూ అయితే, అండ్ ఫాలో. అండ్ మెన్ కూడా ఏమీ లైక్ ఆపోజిట్గా తీసుకోకండి, సపోర్ట్ చేయడం మంచిది అని చెప్తున్నాను పీరియడ్ టైంలో, అంతే. ఐ హోప్ it helps everyone, and it changes some people's mind also. Thank you so much. Have a good day. Bye bye. Take care.